దేవునికి స్తోత్రాలు. ప్రభువునందు దైవ బిడ్డలు, వర్డ్ ఆఫ్ లైఫ్ వర్షిప్ సెంటర్ సంఘ బిడ్డలందరికీ, విదేశాలు ఉన్న సంఘ బిడ్డలకి, అలాగే తాటిపాకులున్న బేతేలు ప్రార్థనా మందిరపు సంఘ బిడ్డలకి, విదేశాలు ఉన్న వారికి, ఆత్మీయులందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. దేవాది దేవుడు గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా మనల్ని, మన కుటుంబాలని, మన ఆత్మీయులని, మన దేశాన్ని, మన ప్రాంతాలని, ప్రపంచాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపార్చి ఈ పునరుద్ధాన దినం రోజున దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకుంటానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుడు కలగజేస్తున్నాడు. ఈ ఛానల్లో మీరందరూ కూడా మరి చూసి అనేక మందికి మరి దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అందరూ కూడా వినటము ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. కాబట్టి మీ స్నేహితులకి షేర్ చేయండి, మీ బంధువులకి షేర్ చేయండి. మా కొరకు, అలాగే సంఘస్థుల కొరకు ప్రార్థన చేయండి. మీకోసం, మీ కుటుంబాల కోసం నిత్యము ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాం. ఒక పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుందామండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను సేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను సేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నిన్ను విడిచినా నన్ను విడవలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నిన్ను విడిచినా నన్ను విడవలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను సేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవునికి స్తోత్రాలు. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు మంచి దేవుడు. మరి భయంకరమైన కరోనా వ్యాధిలో మరి ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాచి కాపరుస్తూ తినటానికి ఆహారమును, కట్టుకుంటానికి వస్త్రమును, ఉండటానికి నీడను, సుఖమును దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు తన కృపను బట్టి మరి మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును పంచుకుందాము. పరిశుద్ధ గ్రంథములో మరి తెగుళ్ళు అనేవి రకరకాలుగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూడగలుగుతున్నాము. సృష్టిలో మార్పులను బట్టి, రకరకాల వాతావరణ పరిస్థితులను బట్టి ఈ భూమి మీదకి తెగుళ్ళు వస్తూ ఉంటుంటాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏ తెగులు వచ్చినప్పటికీ బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథములో 24వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే వాక్యములు ఈ విధంగా దేవుని యొక్క మాటలు రాయబడ్డాయి. ఆ రోజుల్లో దేవుని కోపము
దావీదు మరి పరిపాలనా పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్లో దేవుని కోపము ఆ దేశం మీదకి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మరి దాసుడైనటువంటి దావీదు ఎంతగానో భయపడ్డాడు, ఎంతగానో చింత చెంది ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి దేని వీళ్ళారా దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు మరి గాదు అన్నటువంటి ఒక దీర్ఘదర్శిని దావీదు దగ్గరికి పంపించి దావీదుతో మరి ఈ విధమైనటువంటి మాటలు చెప్పడం మనం చూస్తుంటాం. బైబిల్ గ్రంథములో ఈ 24 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటుంటాం. మరి పాఠములో 10వ వచనం కాడి నుంచి 15 వచనాల వరకులో ఈ మాటలు రాయబడ్డాయి. అయితే నేను అన్నీ కూడా చూపించడం లేదు, కానీ అందులో మరి ఈ యొక్క గాదు అన్నటువంటి దీర్ఘదర్శి దావీదు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటలను దావీదుకి తెలియపరుస్తున్నాడు. ఏమని దావీదుకి తెలియపరుస్తున్నాడు అంటే, మొదటిది మరి 3 మాటలు చెప్పాడు దేవుడు నాకు. ఈ 3 మాటలు కూడా నీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ 3 మాటల్లో ఏదో ఒకటి నువ్వు కోరుకోమన్నాడు. దావీదు దాని గురించి చింత కలిగి ఉన్నాడు. మరి దీర్ఘదర్శి ఏం చెప్తాడని చాలా ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు కాదు ఈ విధంగా చెప్తున్నాడు, 7 సంవత్సరములు మరి దేశములో క్షామం వస్తుంది అన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు మరి దేశములో ఏమొస్తుంది అన్నాడంటే క్షామం. క్షామం అంటే కరువు వస్తుంది అన్నాడు. 2 పాయింట్ ఏం చేశాడంటే శత్రువుల నుండి 3 నెలలు నువ్వు పారిపోమన్నాడు. అంటే 3 నెలలు ఈ దేశంలో నువ్వు ఉండకూడదు, ఈ ప్రజల మధ్య నువ్వు ఉండకూడదు, మాతో నువ్వు ఏం చేయకూడదంటే ఉండకూడదు, వెళ్ళిపోవాలి అన్నాడు. 3వ పాయింట్ ఏమన్నాడంటే మరి దేశమందు 3 దినాలు తెగులు వస్తుంది అన్నాడు. మొదటిది మరి 7 సంవత్సరాలు క్షామము, రెండోది 3 నెలలు దేశముని విడిచిపెట్టి లేకపోతే శత్రువుల్ని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోవటం, మూడోది ఏంటంటే 3 దినాలు దేశం మీదకి మరి ఏమొస్తుందంటే తెగులు వస్తుంది. ఈ 3 ఏది కావాలని మరి గాదు అడిగినప్పుడు దావీదు ఏమన్నాడంటే మరి దేవుని చేతిలోనే చనిపోవడం మంచిదే అన్నాడు. అంటే మరి ఆ తెగులే అని మనం ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అందుకని దేవుడు ఆ తెగులు పంపించి ఆ రోజున మరి 70,000 మంది చనిపోయినట్లు బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. అలాగా రోజు కూడా జనులు తెగులు చేత చనిపోతున్నప్పుడు 3 దినాల్లో మరంతమంది చనిపోతున్నప్పుడు మళ్ళా దావీదు వెళ్ళి ప్రభు పాదాల దగ్గర మరి పొరపాటును ఒప్పుకొని మరి క్షమాపణ కోరుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ దేశమును అలా ప్రజల్ని బాగు చేసినట్లు చూస్తున్నాం. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యం మీతో పంచుకునేది ఏంటంటే దేవుడు బాగు చేసేవాడు. ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. మరి దివారాత్రులు కూడా వైద్యులు మరి వైద్యం అందిస్తున్నారు, నర్సులు వైద్యం అందిస్తున్నారు, పోలీసు వారు జాగ్రత్తలు చూపిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రపంచ దేశ ఆ దేశ ప్రభుత్వం అంతా కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు వారు చేయవలసిన త్యాగాలు చేస్తున్నారు. మరి నిన్నే మనము మరి న్యూస్లో కూడా చూస్తాం, ఇంతవరకు ఈ వ్యాధి నోటి ద్వారా ముక్కు ద్వారా ఆ వైరస్ లోనికి ప్రవేశిస్తుంది అని చెప్పారు. కానీ మళ్ళీ శాస్త్రవేత్తలు కళ్ళ ద్వారా కూడా ప్రవేశిస్తుంది అన్నారు. అంటే నోటిని భద్రపరచుకోవాలి, ముక్కుని భద్రపరచుకోవాలి, కంటిని కూడా ఏం చేసుకోమంటున్నారంటే భద్రపరచుకోమంటున్నారు. అంటే మన కంటికి పెద్ద అద్దాలు పెట్టుకుని ఉండమని కూడా వారు ఏం చేస్తున్నారంటే తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనం ఉన్నాం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. రోజుకి వేలాది మంది చనిపోతున్నారు, వేలాది మంది హాస్పిటల్కి పాలవుతున్నారు, కొందరు బాగుపడి గృహాలకు వస్తున్నారు. అయితే ఈ కష్టమైన కాలంలో దేవుని కాపుదల మనకి మన బిడ్డలకి ఉండాలని ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యములో అలనాడు దావీదు ఆ తెగులు వచ్చినప్పుడు 70,000 మంది ఆ దేశములో చనిపోతున్నప్పుడు చలించిపోయాడు, బాధపడ్డాడు, విచారించారు.
ఇంకా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అతడు ప్రార్థన చేసినప్పుడు తెగులు మరి తగ్గింది. ప్రజల్ని దేవుడు కాపాడాడు, దేశం కాపాడాడు. దావీదుని మళ్ళా దేవుడు వాడుకున్నాడు. బైబిల్ గ్రంథములో 107వ కీర్తన 20 వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసునని రాయబడ్డాది. అంటే ప్రజలు తెగులుతో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు దేవుడు బాగు చేసేవాడని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు తన వాక్కును పంపి ఆ రోజుల్లో ఇశ్రాయేలుని బాగు చేశాడు అని రాయబడ్డాది. రెండో మాటగా బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథము 20:17 వచనంలో చూసినట్లయితే అబ్రహాము తన కుటుంబము కలిసి వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తన భార్య ద్వారా వచ్చినటువంటి కష్టాలను బట్టి ఆ రోజుల్లో మన దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మేలుకొనటువంటి అతని దగ్గర మరి ఉండటం జరిగింది. అయితే బైబిల్లో రాయబడ్డది ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మేలుకొన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బలహీనతలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మరి 20:17 అబ్రహాము ప్రార్థించగా అని రాయబడ్డది. కాబట్టి వారిని అందరినీ కూడా ఏం చేశాడంటే బాగు చేశాడు. కాబట్టి క్రైస్తవ సంఘాలు, దేవుని సేవకులు, ఈ శ్వాసులు ఈ భయంకరమైన కరోనా వ్యాధులు మరి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మూడవదిగా బైబిల్ గ్రంథములో రాజులు 2వ గ్రంథం 5:3 వచనంలో మరి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి నయమాను గురించి ఆ చిన్న బిడ్డ చెప్తుంది, మరి నా ఏలినవాడ, మరి నా యొక్క ఏలినవాడికి స్వస్థత బాగుపడాలంటే, నయమానికి బాగుపడాలంటే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే బాగుపడతాడని చెప్పారు. కాబట్టి ఈ శ్రమలో దేవుని యొక్క వాక్యం ఈ పరిశుద్ధ దినాన్ని మీతో పంచుకున్నది ఏంటంటే, ఈ తెగులు చేత అనేక మంది చనిపోతున్నటువంటి ఈ రోజుల్లో మన ప్రభు సందులో ప్రార్థన చేయాలి. మన ప్రభు బాగు చేసేవాడు. యెషయా గ్రంథము 38:16 వచనంలో నీవు నన్ను బాగు చేసేదివి అని రాయబడ్డాది. అంటే దేవుడు బాగు చేసేవాడు. హోషేయ గ్రంథము 6:1 వచనంలో చూసినట్లయితే ఆయనే మనలను బాగు చేయును అని రాయబడ్డది. అంటే దేవుడే మనల్ని బాగు చేసేవాడు అని రాయబడ్డది. మార్కు వార్త 7:37 వచనం చూసినట్లయితే యేసు ప్రభువుని గురించి అక్కడ వాక్యం రాయబడ్డది, ఆయన సమస్తమును బాగు చేయవాడు. కాబట్టి మరి భయంకరమైన దినముల్లో మనం ఉన్నాము. బయటికి వెళ్ళినటువంటి దినాలు, ఆరాధన చేసుకోలేని దినాలు, మీటింగ్లు జరుపుకోలేని దినాలు, వివాహాలు జరుపుకోలేని దినాలు, ఫంక్షన్లు జరుపుకోలేనటువంటి దినాలు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడే మనలందరినీ కూడా పోషించినట్లు, దేవుడే మనలందరినీ కూడా బాగు చేసేటట్లు ఈ తెగులు మన గుడారమును కానీ మన ప్రాంతాన్ని కానీ రానుకోకుండా వైరస్ని దేవుడు దూరపరిచి మరి మనలందరినీ కూడా బాగు చేసేటట్లు, స్వస్థపరిచేటట్లు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. విదేశాల్లో సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే బీసార్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ లైఫ్ వర్షిప్ సెంటర్ యొక్క సంఘ బిడ్డల కొరకు, వారి పనిపాట్ల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, అలాగే విదేశాలను ఆత్మీయ బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే తోటి సేవకులు, సేవకురాళ్ళు అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితులు దేవుడే మనల్ని పోషించాలి, దేవుడే మనకి మంచి ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించాలి. కాబట్టి మన దేవుడు బాగు చేసే దేవుడు. కాబట్టి దావీదు కాలంలో ఆ తెగుల ద్వారా అనేక మంది చనిపోతున్నప్పుడు దావీదు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ తెగుల్ని దూరపరిచాడు. కాబట్టి భయంకరమైన కరోనా తెగుళ్ళు దేవుడు దూరపరచాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయనే మనల్ని కనికరించేవాడు, ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు. కాబట్టి ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి తోడే నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపిణి ఘనమైన స్తోత్రాలు ప్రభువా, ఇదిగోనైనా ఈ పరిశుద్ధ దినాన్ని మేమందరం కూడా ఆరాధనగా కూడుకోవాలి. అయితే ప్రపంచమంతా కరోనా వ్యాధితో నైనా అలజాడిపోతుంది. నైనా ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఆరాధన జరపకూడదు, ఎవరి గృహాల్లో వారి ఆరాధన చేసుకోవాలని ప్రభుత్వాలు ఇచ్చారు. అదిగో నీ సేవకుడిగా నేను మందిరంలోకి వచ్చి బిడ్డల ద్వారా ప్రభువ మరి యొక్క మీడియా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని
పంచుకుంటానికే నీ కృప చూపించిన స్తోత్రాలు. దీనికోసం ప్రయాసపడుతున్న విజయం దీవించండి, కుమారుడు బలపరచండి ప్రభువా. అలాగే నాయన దాసురాలు దీవించండి, పాపను దీవించండి, దాసురాలు ఉద్యోగంలో పాప చేస్తున్న ఉద్యోగాలకు కూడా సహాయం చేయండి. అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీరు దీవించండి ప్రభువ. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. పట్టణాల్లో ఉన్నారు, పల్లెల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు నాయన. ఇదిగో ఈ దేశాల్లో రంజాన్ ప్రభువ, బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారు బలహీనతలో మీరే బలము దయచేయండి, వారి శక్తిహీనతలో మీరే శక్తి దయచేయండి ప్రభువ. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారన్నావు నాయన ప్రభా. మా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా వారి మంచి ఆరోగ్యాలు దయచేయండి, పని పట్టుల్లో సహాయం చేయండి నాయన. మేమందరము కూడా మంచి దినాలు చూడాలి నాయన. ఆరాధనలు జరుపుకోవాలి, మీటింగులు జరుపుకోవాలి, వివాహాలు జరుపుకోవాలి, కార్యక్రమాలన్నీ జరుపుకుంటా కూడా మంచి దినాలు కూడా ఏర్పాటు చేయండి ప్రభువా. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, ప్రపంచాన్ని ప్రభువా మీరే స్వస్థపరచండి ప్రభువా. ఇదిగో దావీదు వలె మేము కూడా మీ పాదాల వద్ద కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం నాయన. స్వస్థపరిచే యెహోవా నీవు తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి మీరే సహాయం చేయమని, అందరు కుటుంబ పోషణలు సహాయం చేయండి, ఆర్థిక బంధువుల సహాయం దయచేయమని ఉదయ కాలము ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మరొకసారి మరి బీసావర్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ లైఫ్ సంఘ బిడ్డలకి, విదేశాల్లో ఉన్న బిడ్డలకి, తాటిపాకలు ఉన్న సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరు వందనాలు. ఈ యొక్క మరి దేవుని యొక్క సందేశములు మీ బంధువులకి, మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.